హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు సంబంధించి ఈరోజు ఏం జరిగింది అనేది వీడియోలో చూద్దాం. ఈ రోజు పిటిషనర్ తరపు న్యాయవాదులు బలంగా వాదించడం అయితే జరిగింది. ఈ కేసు దాదాపు 50 నిమిషాల పాటు జరిగిందండి. జడ్జి గారు 50 నిమిషాలు బాగా శ్రద్ధగా విన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాదులు చెప్పిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వినడం అయితే జరిగింది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, కౌంటర్ అఫిడవిట్ అనేది అన్నిటి మీద దాఖలు చేయలేదంట, కొన్ని అంశాల మీదనే దాఖలు చేయడం అయితే జరిగిందని చెప్పారండి. ఓకే, అలాగే పిటిషనర్ తరపు న్యాయవాదులు గతంలో రోస్టర్ పాయింట్స్ కేసుకు సంబంధించిన కేసులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని జడ్జి గారి ముందర ఉంచడం జరిగింది. సబర్వా కేసు కానీ జెరియా కేసు కానీ ఈ 2 కేసుల వివరించడం అయితే జరిగింది జడ్జి గారికి. అలాగే మెయిన్గా ఈ రోస్టర్ పాయింట్స్ కేసులో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఏ దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయనేది కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. జోన్ 4కి సంబంధించి, జోన్ 4లో సబ్ రిజిస్టర్ పోస్టులకు సంబంధించి ఉమెన్స్కి దాదాపు 44% నుంచి 50% దాకా వాళ్ళకి కేటాయించడం జరిగిందని చెప్పి క్లియర్గా పిటిషనర్ తరపు న్యాయవాదులు అయితే చెప్పడం అయితే జరిగింది. మామూలుగా 33% వరకే ఉండాలి, కానీ ఈ జోన్ 4కి సంబంధించి సబ్ రిజిస్టర్ పోస్టులలో ఉమెన్స్ కేటగిరీకి 44% to 54% దాకా వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. ఓకే, అలాగే జిఏడి తరపున ఖాళీలు ఏవైతే ఉంటాయో, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఖాళీల వివరాలు చెప్తుంది కదా, ఆ ఖాళీల వివరాలు కూడా సరిగా పంపలేదు, ప్రాపర్గా పంపలేదని చెప్పేసి కూడా జడ్జి గారి ముందర వివరించడం అయితే జరిగిందండి. అలాగే ఇప్పుడు సిపిటి టెస్ట్కి పిలవడం జరిగింది కదా, రిజల్ట్ అనౌన్స్ చేసి సిపిటి టెస్ట్కి పిలవడం జరిగిందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది కదా. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో కేవలం 20 పోస్టులు ఉంటే దాదాపుగా 370 మెంబర్స్ని పిలవడం జరిగింది. 1:18% పిలవడం జరిగింది. అది ఎందుకు జరిగింది అనేది చెప్పాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా జడ్జి గారి మీద చెప్పడం అయితే జరిగింది. ఇంతమందిని ఎందుకు పిలిచారు, మామూలుగా అయితే 1:2 రేషియోలో పిలవాలి, లేదా 1:3 రేషియోలో పిలవాలి, బట్ ఇంత రేషియోలో ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా జడ్జి గారిని అయితే అడగడం జరిగింది. ఓకే, జడ్జి గారి ముందర చెప్పడం జరిగిందండి. అలాగే ఏపీపీఎస్సీ బోర్డుకి గవర్నమెంట్ రాసిన లెటర్కి సంబంధించి, అంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆ టైంలో చెప్పడం అయితే జరిగింది ఈ ఏపీపీఎస్సీ బోర్డుకి. దానికి సంబంధించిన వివరాలు కూడా జడ్జి గారి ముందర ఉంచడం అయితే జరిగిందండి. ఏపీపీఎస్సీ బోర్డుకు లెటర్ రాశారు, బట్ ఏపీపీఎస్సీ బోర్డు దానికి స్పందించలేదు. ఎగ్జామ్ పెట్టేసిందని చెప్పారు. అప్పుడు జడ్జి గారు ఏపీపీఎస్సీ బోర్డుకు స్వతంత్ర సంస్థ, అది తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. ఓకే, అలాగే క్యాడర్ పోస్టులు ఏంటి, క్యాడర్ పోస్టులకి ఇతర పోస్టులకు సంబంధించిన డిఫరెన్స్ ఏంటి అనే వివరాలు కూడా క్లియర్గా జడ్జి గారి ముందర పిటిషనర్ తరపు న్యాయవాదులు వివరించడం జరిగింది. అండ్ అలాగే ఫస్ట్లో 1-2 కేసులు ఉన్న ఇవి ఇప్పటికి 10 కేసులు ఎందుకు అయ్యాయని చెప్పేసి జడ్జి గారు పిటిషనర్ తరపు న్యాయవాదులను అడిగారు. ఫస్ట్ మేము 1-2 కేసులే వేసాము, బట్ ఎగ్జామ్ టైంలో ఇది బలంగా ఉంటుందని చెప్పేసి కేసులు అనేవి ఎక్కువ అయ్యాయని చెప్పేసి వాళ్ళు వివరించడం అయితే జరిగిందండి. బలంగా ఉండి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి కదా, ఛాన్స్ ఉంది, పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి ఇన్ని కేసులు వచ్చాయని చెప్పేసి పిటిషనర్ తరపు న్యాయవాదులు చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి ఈరోజు బాగా పిటిషనర్ తరపు న్యాయవాదులు బలంగా వాదించారు. అక్కడ ఉన్న లోపాలు ఏంటి, రోస్టర్ పాయింట్స్లో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎందుకు ఇలా ఇచ్చారు, మహిళలకు ఇన్ని కేటాయించాల్సిన అవసరం ఏంటి, 33% ఉన్న కేసుల్ని 33% రిజర్వేషన్ ఉండాల్సిన చోట 44%, 54% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అనే అంశాలు బాగా వాళ్ళకి బలంగా వినిపించడం అయితే జరిగింది. బట్ ఈరోజు కేవలం పిటిషనర్ తరపు న్యాయవాదుల యొక్క వాదనలు మాత్రమే జడ్జి గారు విన్నారు. దాదాపుగా 50 నిమిషాలు అయితే విన్నారండి. ఈ జిఏడి తరపున అడ్వకేట్ జనరల్ అయితే ఈరోజు రాలేదు. నెక్స్ట్ హీరింగ్కి వచ్చే అవకాశం అయితే
ఉందని చెప్తున్నారు. సో నెక్స్ట్ హియరింగ్ కూడా ఎప్పుడు ఉందనేది కూడా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ హియరింగ్ 16th ఉంటుందండి. సో 16th మాకు సో హియరింగ్ కావాలని చెప్తే సో 16th ఇవ్వడం అయితే జరిగింది. సో 16th ఈ జిఏడి తరపున ఏం జరుగుతుంది, వాళ్ళ వాదనలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని బట్టి సో ఈ కేసు అనేది నెక్స్ట్ జరిగే అవకాశం ఉంది. ఆ రోజు జిఏడి తరపున అడ్వకేట్ జనరల్ వినిపించే వాదనలు బట్టి సో నెక్స్ట్ పిటిషనర్ తరపున న్యాయవాదులు వినిపించే వాదనలు బట్టి సో కేసు అనేది నడుస్తుంది. సో ఏది ఏమైనా మీరు ఎవరైతే ఎగ్జామ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళంతా సిపిటి టెస్ట్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలీదు. సో దాని గురించి పట్టించుకోకండి, కేవలం మీరు ఎగ్జామ్ మీదనే ఫోకస్ చేయండి. ఓకే, తనకైతే కేసు ఈరోజు బాగా బలంగా అయితే వినిపించడం జరిగిందండి. ఓకే, సో ఇదండి సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసుకి సంబంధించిన అప్డేట్. సో నెక్స్ట్ 16th కేసు హియరింగ్ ఉంటుంది. సో ఆ రోజు ఏం జరుగుతుంది అనేది నేను సో ఈ కోర్టు తదితర పరిణామాలంతరం సో నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఓకే, సో 16th తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఓకే, సో ఎందుకంటే జిఏడి తరపున న్యాయవాదులు చెప్పే అంశాలను బట్టి సో నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇదండి ఏపీపీఎస్సీ రోస్టర్ పాయింట్స్ కేసుకు సంబంధించిన ఈరోజు అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇందులో అప్డేట్స్ అన్ని వెంటనే మీకు అందుతాయి. అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది. సో ఏపీ హైకోర్టుకి సంబంధించిన మోడల్ పేపర్స్ అలాగే ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన వీడియోస్ నేను చేస్తున్నాను. సో మీకు ఆ వీడియోస్ ఎంతో యూజ్ అవుతాయి. సో మీరు ఏపీ హైకోర్టుకు ప్రిపేర్ అవ్వచ్చు, ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో మీకు ఎంతో యూజ్ అవుతుంది. ఓకే, సో గ్రూప్ 2 క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఈ ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. సో అక్కడ ఏమైనా జాబ్ వస్తే సో దాని నుంచి మీరు గ్రూప్ 2 ఈ యొక్క ఏమైతే సో జాబ్ చేసుకుంటూనే మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయండి. దాని తర్వాత నోటిఫికేషన్లు వస్తే మీరు దానికి ప్రిపేర్ అవ్వచ్చు. మిగతా నోటిఫికేషన్లు కూడా జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఏమేమి ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఇదండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.